హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను క్యాలీఫ్లవర్ కర్రీ రెసిపీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దీనికోసం అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఇవి కొంచెం మరిగిన తర్వాత దీనిలోకి పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ ఉప్పు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరో 2 to 3 మినిట్స్ అయితే వీటిని బాగా బాయిల్ చేసుకుందాము. ఆ తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని అయితే వడగిన్నెలోకి తీసుకునేసి వాటర్ని అయితే డ్రైన్ చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మరో గిన్నె పెట్టుకొని దీనిలోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అలాగే ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని యాడ్ చేశాను. వీటిని ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక 2 పెద్ద సైజు టమోటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. వీటిని కూడా మరో 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని, పసుపుని, కారాన్ని అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని వీటన్నిటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ఇప్పుడు మనం ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసి మరో 3 మినిట్స్ అయితే ఫ్రై చేశాను. ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరో 5 మినిట్స్ అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఫైనల్లో అయితే కొద్దిగా కొత్తిమీరను చల్లుకుంటే మన క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.